నమస్కారం, న్యూస్ విజన్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బొమ్మనలేకే పొగ పెడుతున్నారు. కిరణే కొనసాగితే 2014లో జిల్లాలో కాంగ్రెస్ గల్లంతు. ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన పెద్దిరెడ్డి. ముస్లిం మైనార్టీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి. షాదీ మహల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి డిమాండ్. నగదు బదిలీ పథకం అమలు చేస్తే డీలర్లకు 25,000 రూపాయలను వేతనంగా చెల్లించాలి. 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్. జిల్లా వ్యాప్త తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన. దళితుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. సబ్ ప్లాన్ చట్టబద్ధత కిరణ్ ఘనతే. బిల్లును వ్యతిరేకించిన వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలి. కాంగ్రెస్ దళిత సంఘాల డిమాండ్. వార్తల్లోని వివరాలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కిరణ్ కాకుండా ఉంటే జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి ఉండేవాడు కాదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రేణిగుంట విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. పెద్దిరెడ్డి ఆగమనం తెలుసుకున్న ఆయన అభిమానులు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గజమాలలతో ఘనంగా స్వాగతించారు. భారీ వాహన సేనతో ప్రారంభమైన ర్యాలీ రేణిగుంట నుండి తిరుపతికి చేరుకుంది. ర్యాలీ కొనసాగినంతసేపు పెద్దిరెడ్డికి అనుకూలంగా కిరణ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిమానులు ఉద్దేశించి మాట్లాడుతూ బొమ్మలు లేక పొగబెడుతున్నారని, 2014 వరకు సీఎంగా కిరణ్నే కొనసాగితే జిల్లాలో కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతవుతాయని నిప్పులు చెరిగారు. సీఎం తన నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి పరుచుకుంటున్నారే తప్ప జిల్లాను అభివృద్ధి పరచడం లేదని ఆరోపించారు. కిరణ్ అధిష్టానానికి తప్పుడు నివేదికలు అందించి ల్యాప్టాప్ ప్రజెంటేషన్లతో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారని విమర్శించారు. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఓదార్పు యాత్రను గురించి ఏనాడు విమర్శించలేదని అన్నారు. ధైర్యంగా పాలన చేసే సత్తా కిరణ్కు లేదని, ముఖ్యమంత్రిగా ఆయన అసమర్థుడని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, పెద్దిరెడ్డి అనుచరులు కోల ఆనంద్, రెడ్డమ్మ, చింతా భరణి యాదవ్, పాటకం వెంకటేష్, పోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా కక్ష సాధింపు సాధించలేదు. మరి రోసయ్య గారు వచ్చారు ముఖ్యమంత్రిగా. రోసయ్య గారు కొనసాగుతారులే అనుకున్నాం. మాకు తెలియదు, కొత్త కొత్త నివేదికలు తయారు చేసి ల్యాప్టాప్లోకి ఎక్కించి ఢిల్లీకి పోయి ఢిల్లీ పెద్దలకంతా ల్యాప్టాప్లో ప్రజెంటేషన్ ఇచ్చి కుట్రపూరితంగా ఎవరు కూడా అనుకున్నట్లు కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాడు. అయితే ఎవరైనా ఒక నాయకుడు అనుకున్న స్థానాన్ని, ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి ఇంకేం రాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరినీ కలుపుకోయే పరిస్థితి ఆయనకు కనపడలేదు. మాకు స్వతహాగా విభేదాలు ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ వాదిని. దాదాపు 33 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తిని. జిల్లాలో మీ అందరి అభిమానాన్ని సంపాదించుకునే విధంగా పనిచేయడం కూడా జరిగింది. మరి నాలాంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక వ్యక్తికి సంబంధించింది అని భావించి మాకు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారంటే మరి మా నియోజకవర్గం ఏం చేసింది? మేము 33 కోట్లతో జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా కేంద్రంలో ఉంటే వారు నా మీద అభిమానం పెట్టి 33.5 కోట్లతో ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పుంగనూరుకి ఇస్తే మా నియోజకవర్గం అంతా కూడా కరువు ప్రాంతం, తాగేదానికి నీళ్ళు ఇబ్బందిగా ఉంది. ఇలాంటప్పుడు ఒక పైప్ లైన్ ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్లు తీసుకపోవాల గార్గే అనేది నుంచి అక్కడ ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కట్టిండాము. అది కూడా మన పుంగనూరు నియోజకవర్గంలోనే ఉంది. ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకుపోవాలంటే కూడా వారికి ఇష్టపడలేదు. డిఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన సోమవారం చిత్తూరు పీసీఆర్ హై స్కూల్లో ప్రారంభమైంది. 2012 డిఎస్సీ నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి హాజరయ్యారు. డిఈఓ ప్రతాప్ రెడ్డి, ఇతర విద్యాశాఖ అధికారులు, వెరిఫికేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ 3 రోజుల పాటు సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. సోమవారం తెలుగు, ఈఈటీ, 4వ తేదీ లాంగ్వేజ్ పండితులు, 5వ తేదీ ఎస్జిటి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. 2012 డిఎస్సిలో మంజూరైన పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు గణితం 66,
తమిళం 2, ఫిజికల్ సైన్స్ 38, ఉర్దూ 4, తమిళం 4, బయాలజీ 28, ఉర్దూ 3, తమిళం 1, ఎస్ఏ సోషల్ 67, ఉర్దూ 1, డిఏ తెలుగు 60, ఎస్ఏ ఇంగ్లీష్ 49, ఎస్ఏ హిందీ 28 పోస్టులకు అభ్యర్థుల నియామకాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శేఖర్, చంద్రయ్య, ఏడి ప్రభాకర్, పురుషోత్తం పాల్గొన్నారు. పేదల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని నిరసిస్తూ సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు చైతన్య మాట్లాడుతూ పట్టణంలో పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీలు పెంచడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటే దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంగాధర గణపతి, రమాదేవి, సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు వారంతా ఏకమై మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలని కుప్పం ఎంపీడీఓ రూప్ కుమార్ పిలుపునిచ్చారు. 4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సోమవారం కుప్పంలో మాతృభాష తెలుగుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రూప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాల నామఫలకాలను తెలుగులోనే ఉండేటట్లు చూసుకోవాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలుగు వారిని ఇప్పటికీ మద్రాసు వారిగానే చూస్తున్నారని, ఈ భావన పోవాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, భాష పరిరక్షణకు తెలుగువారు ఏకమై కృషి చేసినప్పుడే ఇది సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ర్యాలీలో మండల రెవెన్యూ అధికారులు, పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తే డీలర్లకు నెలకు 25,000 రూపాయలు వేతనం చెల్లించాలని రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు సోమవారం చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జ్యోతిశ్వరరెడ్డి మాట్లాడుతూ రేషన్ షాప్ డీలర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పీడీఎస్ సరుకులు ఆన్లైన్ ద్వారా కట్టించుకోవాలని, డీలర్ల నియామకంలో మహిళా గ్రూపుల ప్రవేశం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర నాయకురాలు భారతి మాట్లాడుతూ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే పలమనేరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద చౌక దుకాణాల యజమానులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మునికృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. డీలర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, జీవిత బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఇంటి స్థలాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలను సోమవారం చిత్తూరు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లోని అంధ, బుద్ధిమాంద్యం, శారీరక వికలాంగుల విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వికలాంగ శాఖ ఏడీ ప్రసాదరావు మాట్లాడుతూ వికలాంగులు తమ అవిటితనాన్ని చూసి అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వికలాంగుల సౌకర్యార్థం వివిధ సంక్షేమ పథకాలతో పాటు కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగ విద్యార్థులచే తయారు చేయించిన వస్తువులను స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం ఎంఆర్పల్లి పంచాయతీలో నిర్మాణంలో ఉన్న షాదీమాల్ ని సోమవారం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనిఖీ చేశారు. నత్తనడకన సాగుతున్న నిర్మాణ పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిటీ ఛానల్ తో మాట్లాడుతూ అధికార ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనలతో మైనారిటీలను మభ్యపెడుతున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. తిరుపతి నియోజకవర్గంలో ముస్లిం సోదరుల సౌకర్యార్థం షాదీమాల్ ని ఏర్పాటు చేయాలని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదన చేసి 5 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు నిర్మాణం పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా షాదీమాల్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ నాయకులు మహమ్మద్ ఖాదరి, ఎస్కే బాబు, ఖలీం, నూరుల్లా, మాజీ ఎంపీపీ తిరుమలయ్య, రాజేంద్ర, నాదముని రెడ్డి, అమర్నాథ్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక చిన్న విషయం ఇది, ముస్లిం సోదరులందరూ కలిసి చేసినటువంటి డిమాండ్ను కూడా ప్రభుత్వం పూర్తి చేయాలన్నటువంటి చిత్తశుద్ధి లేకుండా ప్రతి పని కూడా అసలు మొదలు పెట్టకపోవటమో, అర్ధాంతరంగా నిలిపివేయటమో, ప్రకటనలు మాత్రం కోడై కూస్తూ ఉంటాయి. రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రకటనలు షాదీ మహల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.
వెంటనే సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి దానికి కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా అందజేసి ఈ షాదీ మహల్ను వెంటనే పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. సమాజంలో మానసిక వికలాంగులను చిన్నచూపు చూడటం సరైంది కాదని అక్షయ క్షేత్రం వ్యవస్థాపకులు రామస్వామి తెలిపారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సోమవారం తిరుపతిలో అక్షయ క్షేత్రం ఆధ్వర్యంలో మానసిక వికలాంగులు ర్యాలీని నిర్వహించారు. ప్లకార్డులను చేతబట్టుకుని ర్యాలీలో కొనసాగుతూ చిన్నచూపు చూడకండి, ఆదరించండి, సత్తా చాటుతామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్షయ క్షేత్రం వ్యవస్థాపకులు రామస్వామి మాట్లాడుతూ మానసిక వికలాంగులు, బుద్ధిమాంద్యం పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సాధారణ విద్యార్థులతో సమానంగా ఆదరిస్తే వారి సత్తా చాటుతారని పేర్కొన్నారు. డిసెంబర్ 3వ తేదీ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. వికలాంగులు ఎందులోనూ తక్కువ కాదని, అన్ని రంగాల్లో బాగా రాణిస్తున్నారని చెప్పారు. ఈ ర్యాలీలో సుబ్బరామయ్య, సురేంద్రబాబు, వేణుగోపాల్ మానసిక వికలాంగులు పాల్గొన్నారు. సమాజం తెలియదు కాబట్టి తక్కువ ఉంటారు. అందువల్ల ఈరోజు సంవత్సరం కూడా 3వ తారీఖు పురవీధుల్లో అంతా తిప్పుతాను ఇక్కడ నేను ఉంటాం. ఎందుకంటే సమాజం తెలుసుకుంటాను, అది ముఖ్య ఉద్దేశం. ఈరోజు అందులో మానసిక వికలాంగులు, మిగతా వికలాంగులు అంటే తక్కువ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి మైండే ఉండదు, అందులో అన్ని అవయవాల్లో అన్ని లోపాలు ఉంటాయి. వాళ్ళకి తక్కువ స్థాయి అంతా ఎట్లా ఉన్నారు. మిగతా వాళ్ళకి ఏదో ఒక శరీర లోపం ఉంటుంది, కాళ్ళు లేకపోవడం, వినపడము, చెవి వినపడము, లేదా చూపు లేకపోవడం. కానీ వీళ్ళకి వెళ్తే విద్య లేదు కాబట్టి అన్ని రకాల సమస్యలు ఉంటాయి. అటువంటి వాళ్ళని మేము కూర్చున్న వాళ్ళను సమాజం చూపుతామనే ఉద్దేశంతో ఈ విధంగా తిరుపతిలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయే తప్ప అధికారులు కానీ పాలకులు కానీ చిత్తశుద్ధితో పనిచేయటం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం పోరుబాట కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. తిరుపతిలోని సుందరీనగర్ నుండి సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల బ్రతుకులను దుర్భరంగా మార్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ధరలను అమాంతం పెంచి ప్రజల బ్రతుకులను ఛిద్రం చేసిందని ఆరోపించారు. పదవుల కోసం ప్రాకులాడుతున్నారే తప్ప ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయటం లేదని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు 60 కోట్లు పెంచితే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తే 3 అమాయకులను ప్రభుత్వం పొట్టనబెట్టుకుందని గుర్తు చేసుకున్నారు. పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించి నగరంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 3 నుండి 9వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, గంగరాజు, చిన్నబాబు, నరేంద్ర, బుజ్జమ్మ, వెంకటయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దాదాపు 13,000 కోట్ల రూపాయల పైన కరెంటు ఛార్జీలు పెంచడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా కరెంటు వాడే సందర్భంలో సర్ఛార్జీల పేరుతో అసలు కంటే కొసరు ఎక్కువగా ఉండే విధంగా ఈరోజు ఛార్జీలు వస్తున్నాయి. మనం బిల్లులు చూసినప్పుడు మన కడుపు కాలిపోతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. వాస్తవానికి ప్రభుత్వం యొక్క చేతకానితనం, నిర్వహణ సామర్థ్యం లేకపోవడం, ప్రైవేటు వాళ్ళకి ఈ కరెంటు ఉత్పత్తి అంతా కూడా అప్పచెప్పడానికి చేసిన ప్రయత్నం కారణంగానే కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి తప్ప కరెంటు వాస్తవంగా సరైన పద్ధతుల్లో అందజేస్తే ప్రజలకి తక్కువ రేటుకి కరెంటు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎస్టీ, ఎస్సీ సప్లాన్ నిధులకు కిరణ్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం సంతోషదాయకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసెల్ విభాగం అధ్యక్షులు కుమార్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 65 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రప్రథమంగా ఎస్సీ, ఎస్టీ సప్లాన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని పేర్కొన్నారు. ప్రభుత్వం దళితుల పక్షపాతగా పనిచేస్తోందని, బడుగుల అభ్యున్నతికి కాంగ్రెస్ పాటుపడుతోందని చెప్పారు. సప్లాన్ నిధులను ప్రక్కదారి పట్టించకుండా ఉండేలా చట్టబద్ధత కల్పించడం ఆనందదాయకమని, దళితులందరూ కిరణ్ కు రుణపడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు మూర్తి, చంద్రశేఖర్, వసంతమ్మ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రాత్మకమైన భారతదేశంలోనే ఒక ఘట్టం జరిగింది. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ చట్ట రూపంలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు ప్రీతమ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చక్కని దళితులకి ఒక అవకాశం కల్పించి చట్టం చేశాడు. దీనికి నేను చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున నేను దీన్ని
అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి బలోపేతం చేస్తాను. తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచగొండి అధికారులను సస్పెండ్ చేయాలని బీజేవైఎం నాయకులు రాటకొండ విశ్వనాథ్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేవైఎం నాయకులు ధర్నా నిర్వహించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాటకొండ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతిమయమైందని ఆరోపించారు. లంచం ఇవ్వనిదే అధికారులు పనులు చేయకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవినీతిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు లక్ష్మణ్, నాగరాజు, రాధాకృష్ణ, జగన్, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు లంచగొండి నిలయంగా మారాయి. వాస్తవానికి 10% 12% గవర్నమెంట్ వాల్యుయేషన్ కట్టాల్సింది. ఆ వాల్యుయేషన్లోనే మళ్ళా పర్సంటేజ్ సబ్ రిజిస్టర్కి ఇవ్వాల్సి వస్తూ ఉంది. దాదాపు 5 to 10% ఇస్తే కానీ సబ్ రిజిస్ట్రేషన్ చేయని దాఖలాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మేము మన శనివారం నాడు వచ్చి అడిగితే 10,000 లంచం తీసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేశారు తప్ప అంతకుముందు చేయలేదు. ఏమయ్యా అంటే 115 సర్వే నెంబరు సబ్ కలెక్టర్ మాకు ఆర్డర్ పంపించాడు, రిజిస్ట్రేషన్ తాత్కాలిక రద్దు చేయమని అన్నారు. మేము కాగితం అడిగితే కాగితం లేదు, నోటీస్ బోర్డులో పెట్టలేదు అన్నాడు. మళ్ళీ వెంటనే గట్టిగా ఎంత రిజిస్ట్రేషన్ చేశారు. ఒక రాజకీయ నాయకులకి ప్రముఖులకి ఈ విధంగా ఉంటే సామాన్య పరిస్థితిని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ సబ్ రిజిస్టర్ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వైఎస్ విజయమ్మ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ విభాగం అధ్యక్షులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు. అదే రోజు పలమనేరులో బహిరంగ సభను కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విజయమ్మ బహిరంగ సభను మైనారిటీలు, వైఎస్ అభిమానులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ విభాగం నాయకులు చాన్ బాషా, మహబూబ్ బాషా, నూరిల్లా, అల్లా బక్షా తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ చిత్తూరు జిల్లాకు విచ్చేయుచున్న శుభ సందర్భంగా పలంనేరులో జరగబోయే బహిరంగ సభకు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం మొత్తం తరలివచ్చి విజయమ్మ బహిరంగ సభను జయప్రదం చేయాలని జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగాన్ని కోరుతున్నాము. మీ ద్వారా ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లలకు మాతృభాషపై మమకారం పెంచి తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించినప్పుడే తెలుగు భాష మనుగడ సాధ్యమని అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. గంధమనేని శివయ్య, కృష్ణారెడ్డిల వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక బైరాగపట్టణలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష సంస్కృతి అనే అంశంపై చర్చా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏఐటియుసి రాష్ట్ర నాయకులు తులసేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గంధమనేని శివయ్య, మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, అరసం అధ్యక్షులు కోట పురుషోత్తం, మంజునాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గంధమనేని శివయ్య, కృష్ణారెడ్డిలు సమాజానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని కీర్తించారు. పూర్వం సమాజమంతా త్యాగం, సేవ నిరతులతో ఉండేదని చెప్పారు. నాటికి నేటికి చాలా వ్యత్యాసం ఉందని, అప్పటి నాయకులు నిరాడంబరులని, ప్రస్తుతం మనిషిలో ఆడంబరం పెరిగిపోయిందని తెలిపారు. త్యాగం అన్నది మహోన్నతమైనదని, అది తెలుగువారి సొంతమన్నారు. తెలుగు జాతికి 3000 సంవత్సరాల చరిత్ర ఉందని పేర్కొన్నారు. కవిత్రయంలో ఒక్కరైన నన్నయ్య భట్టు సాహిత్యంపై సరైన పరిశోధనలు లేకపోవటం వల్ల తెలుగు ప్రమాద ఘంటికంలో పడిందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. భాషను నిర్లక్ష్యం చేస్తే యునెస్కో పరిశోధన నిజమవుతుందని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఆకాశవాణి, తెలుగు దినపత్రికలు మాతృభాషను కాపాడుతూ వస్తున్నాయన్నారు. అయితే పరభాషా వ్యామోహంలో పడి నేటి పిల్లలకు తెలుగు భాషపై మమకారం పెంచలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష పరిరక్షణకు కృషి చేసినప్పుడే మాతృభాష మనుగడ సాధ్యమన్నారు. దళితుల సంక్షేమం కోసం కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులకు చట్టబద్ధత కల్పించి దళిత నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కిరణ్ వారసుడిగా నిలిచారని కొనియాడారు. అసెంబ్లీలో బిల్లును ఆమోదించాలని కోరితే టీడీపీ నాయకులు అడ్డుపడడం సరైంది కాదన్నారు. టీడీపీ నేతలు దళిత వ్యతిరేకులుగా నిలిచి చరిత్రహీనులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సంక్షేమానికి వారి అభ్యున్నతికి కృషి చేస్తోందని, ఇందుకు సప్లాన్ కు చట్టబద్ధతే నిదర్శనమన్నారు. సప్లాన్ నిధుల దుర్వినియోగంపై సిబిఐచే విచారణ జరిపించి దోషులైన వారి ఆస్తులను జప్తు చేసి దళితులకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజమైన పార్టీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందా అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ అని నిన్న సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నిరూపించడం జరిగింది. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలకు రాజ్యాంగ పరంగా విడుదలయ్యే నిధులు పక్కదారి మళ్లించకూడదు. ప్రతి రాగి నయా పైసా కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే ఖర్చు పెట్టాలని చెప్పని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రానికి పరిపాలించిన వారు తీసుకోలేని నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకోవడం నిజంగా ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలిచిపోతారు. అనంతరం దళిత నాయకులు కల్లూరు చెంగయ్య మాట్లాడుతూ బిల్లు ఆమోదించకుండా వ్యతిరేకించిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 65 సంవత్సరముల్లో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి కిరణ్ దళితుల కోసం సప్లాన్ కు చట్టబద్ధత కల్పించేలా కృషి చేశారని, దళితులందరూ కిరణ్ ను గుర్తించుకోవాలని పేర్కొన్నారు. దళితులను ఓట్లు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ కే ఉందన్నారు. ఇతర పార్టీల వారు దళిత వాడలోకి ప్రవేశించే అర్హత లేదని, ప్రవేశిస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్, దళిత సంఘాల నాయకులు రాజేంద్ర, మురళి, భాస్కర్, ప్రసాద్, కుమార్, మంజుల తదితరులు పాల్గొన్నారు. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇవాళ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సప్లానికి ఈరోజు చట్టబద్ధత లేదనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. మరి ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి చట్టాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తుంటే మరి మాదిగలకు పెద్ద బిడ్డ అని చెప్పిన నువ్వు నీ బిడ్డల కోసం నువ్వు అసెంబ్లీకి రాకపోవడం ఇది దళితుల ద్రోహమా కాదని నేను చంద్రబాబు గారిని యొక్క వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఏడుకొండలవాడి దివ్యక్షేత్రమైన తిరుపతిలో 7 రోజులు 7 పవిత్ర కార్యక్రమాలు జరగనున్నట్లు ఉత్తరాది శ్రీ వైష్ణవ మఠాధిపతి శ్రీమాన్ వెంకటేశన్ అయ్యంగార్ స్వామి తెలిపారు. లోక కళ్యాణార్థం పుణ్యప్రదేశమైన తిరుపతిలో సోమవారం స్థానిక వేదిక్ యూనివర్సిటీలోని యాగశాలలో పాంచాహ్నిక అష్టోత్తర శత 108 కుండాత్మక శ్రీ మహావిష్ణు యాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. శ్రీ సుదర్శన యాగ సమితి, గ్లోబల్ శ్రీ విష్ణు సహస్రనామ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగాన్ని బెంగళూరు, చెన్నై, విజయవాడ, కర్ణాటక నుంచి విచ్చేసిన వేద పండితులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశన్ అయ్యంగార్ స్వామి సిటీ ఛానల్తో మాట్లాడుతూ శ్రీ మహావిష్ణు యాగం వల్ల సమాజంలో సుఖశాంతులు వర్ధిల్లటంతో పాటు దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటాయన్నారు. ఈ యాగంలో శ్రీ మహాలక్ష్మి యాగం, మహా సుదర్శన యాగం, మహా నరసింహ యాగం, మహా ధన్వంతరి యాగం, గరుడ యాగం, సూర్యనారాయణ యాగాలను నిర్వహిస్తామన్నారు. ఈ పుణ్య కార్యక్రమానికి నగర ప్రజలు విచ్చేసి తిలకించి స్వామి వాళ్ళ కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. పారాయణం, జపం కార్యక్రమం ఉంటుంది. ఇవాళ పారాయణం, పూజ, రేపు కలశ పూజ, పారాయణం, జపం ఉంటుంది. ఇది రేపు ఉదయం. రేపు సాయంత్రం లక్షార్చన జరుగుతుంది. ఎల్లుండి అంటే బుధవారం 5వ తేదీ అగ్నిమథనంతో, అగ్ని ప్రతిష్టతో యజ్ఞశాలలో హోమ కార్యక్రమం ఎల్లుండి అంటే 5వ తేదీ ఉదయం ప్రారంభమవుతుంది. ఈ విధంగా కార్యక్రమం ఉంటుంది. అందరూ తిరుపతి వాస్తవ్యులందరూ తప్పకుండా వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఆనందించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. వైఎస్ విజయమ్మను, షర్మిల పాదయాత్రను గురించి విమర్శించే అర్హత టీడీపీకి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి పేర్కొన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలను, యువతను విమర్శించే పార్టీలో మహిళలకు, యువతకు ఏమాత్రం ప్రాధాన్యత ఉంటుందో అర్థమవుతుందన్నారు. దళితుల ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ సప్లాన్ కు చట్టబద్ధత కల్పించిందని, చట్టాలు చేయటం వలన ప్రయోజనం లేదని, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే ఉపయోగం ఉంటుందన్నారు. కిరణ్ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని, రాజ్యాంగంలో ఉన్నదే చేశాడే తప్ప మరొకటి కాదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా విభాగంలో తిరుపతికి చెందిన పుష్పా చౌదరి, లక్ష్మీకాంతమ్మకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అసలు మీకు వాళ్ళ గురించి మాట్లాడే హోదా మీకు ఏదనేది ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను షర్మిల గారి వయసు ఏంటి, షర్మిల గారి హోదా ఏంటి అని అడుగుతున్నారు. మరి ప్రజా జీవితంలోకి రావడానికో, రాజకీయాల్లోకి రావడానికో వయసును కానీ, మహిళ అవ్వడం కానీ, వయసును కానీ అర్హతగా నియమించే అలవాటు టీడీపీకి ఉందా అని అడుగుతున్నాము. మరి మీ మాటల్లో వ్యక్తమవుతుంది ఏంటంటే యువతకి, ముఖ్యంగా 30 ఏళ్ల షర్మిలాను విమర్శించేది మమ్మల్ని అంటున్నారు. మరి ఆ వయసు గల వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అనర్హులా ఏంటి అని అడుగుతున్నాం మేము.
మరి దీని ద్వారా మీరు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం ఏంటి, యువతకి ఇచ్చే ప్రాధాన్యం ఏంటి తెలుగుదేశం పార్టీలో అనేది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలా. ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ అధ్యక్షులు. అనంతరం నూతనంగా నియమితులైన పుష్పా చౌదరి మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను జిల్లా కమిటీలో సభ్యులుగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనను ఎంపిక చేయడంతో తన బాధ్యత మరింత పెరిగినట్లు భావిస్తున్నానని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కుసుమకుమారి, వల్లి, పునీత పాల్గొన్నారు. జిల్లా కమిటీలో నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఎల్లవేళలా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారులకి అందుబాటులో ఉంటాను. మరి వినయ విధేయతతో నేను పనిచేస్తాను. నా అవసరం ఎప్పుడున్నా పార్టీ కోసం ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానండి. నా ఛాయశక్తిలా నేను నా వంతు నేను పనిచేస్తానండి. అలాగే మరి నేను ఒకటే అడుగుతున్నాను, టీడీపీ వాళ్ళు నిజముని విమర్శించడం చాలా దారుణం. మరి ఆమెను విమర్శించే అర్హత ఎవరికి లేదండి. నిన్న కూడా మరి మనం అసెంబ్లీలో చూసాము, చాలా బాధాకరంగా మాట్లాడడం జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి సుమారు 33,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శన భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం, దివ్యారామం దర్శనం భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 27, 100 రూపాయల గదులు 31, 500 రూపాయల గదులు 18, 600 రూపాయల గదులు 14 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత సేవా టికెట్లు 110, వసంతోత్సవం టికెట్లు 301, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 396 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను మంగళవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,560 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,951 రూపాయి. వెండి 1 కిలో ధర 63,450 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 67 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బొమ్మనలేకే పొగ పెడుతున్నారు. కిరణే కొనసాగితే 2014లో జిల్లాలో కాంగ్రెస్ గల్లంతు. ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన పెద్దిరెడ్డి. ముస్లిం మైనార్టీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి. షాదీ మహల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి డిమాండ్. నగదు బదిలీ పథకం అమలు చేస్తే డీలర్లకు 25,000 రూపాయలను వేతనంగా చెల్లించాలి. 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్. జిల్లా వ్యాప్త తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన. దళితుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. సబ్ ప్లాన్ చట్టబద్ధత కిరణ్ ఘనతే. బిల్లును వ్యతిరేకించిన వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలి. కాంగ్రెస్, దళిత సంఘాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.